నా పేరు రోహిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయింది. హాలిడేస్ ప్రజెంట్. అయితే మా కజిన్ వాళ్ళ బాబు అక్షరవనంలో చదువుతున్నాడు. నేను విజిట్ చేయడానికి వచ్చాను. ట్రెడిషనల్గా నాకు ఫస్ట్ అక్షరవనం గురించి తెలిసినప్పుడు కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కన్నా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం విన్నప్పుడు బ్లాక్ బోర్డ్ ఉండదు అండ్ టీచింగ్కి టీచర్స్ ఉండరు, పియర్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ కొలాబరేట్ అయ్యి వాళ్ళు అట్లా ప్రిపేర్ అవుతారు అన్నప్పుడు కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ వర్కౌట్ అవుతుందో లేదో, పిల్లల మీద ఎంత ఎఫెక్టివ్గా ఉందో అని డౌట్ ఉండేది. కాకపోతే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ప్రాపర్ రీసెర్చ్ జరిగింది అండ్ వీళ్ళకి ఇచ్చే వర్క్షీట్స్ ఏవైనా కానీ లెవెల్స్ అన్నీ ప్రాపర్లీ డిజైన్డ్, పిల్లల లాజికల్ ఎబిలిటీస్ బిల్డ్ చేయడానికి ప్రాపర్ రీసెర్చ్ జరిగి చేసినట్టు అనిపించింది. రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కన్నా అయితే కొంతమంది స్టూడెంట్స్ మీద బెటర్గా అయితే అనిపిస్తుంది. చైల్డ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ అందరివి సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి. జనరల్లీ ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ కన్జ్యూమింగ్ నాలెడ్జ్. అలా ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ ఎవ్రీవన్. అట్లా ఫిట్ ఇన్ కానీ పిల్లల కోసం అక్షరవనం ఈజ్ అ వెరీ సూటబుల్ ప్లేస్. ఇక్కడ ఇండివిజువల్ స్టూడెంట్ పైన వాళ్ళ టీచర్స్కి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. టీచర్స్ ఆర్ నాట్ ఓన్లీ టీచింగ్ దెమ్, దే ఆర్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ దెమ్. ఆఫ్టర్ కోవిడ్ పిల్లలందరిలో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఆల్మోస్ట్ అందరు పిల్లలు స్క్రీన్కి అడిక్ట్ అయ్యి ఉంటున్నారు. మళ్ళీ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ పిల్లలు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎవరు స్క్రీన్ క్రేవింగ్స్ ఎవరికి లేవు, మొబైల్ అందుబాటులో లేదు. బట్ స్టిల్ అది వీళ్ళ ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తుంది కాన్స్టెంట్లీ. పొద్దున్నే లేస్తున్నారు, జనరల్లీ వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ. జనరల్లీ పిల్లలు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అమ్మ ప్లీజ్ ఒక 1 or 2 ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి మొబైల్స్ వాడతారు కదా. ఆ టైంని వీళ్ళు వేరే వర్క్స్ చేసుకోవడంలో ఇంకా ఎడ్యుకేషన్లో యూటిలైజ్ చేసుకుంటున్నారు. జనరల్లీ క్లాస్ రూమ్స్లో ఏం జరుగుతుంది అంటే 30-40 స్టూడెంట్స్ ఒక రూమ్లో కూర్చుంటారు. టీచర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇండివిజువల్గా స్టూడెంట్కి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా టాస్క్ అసైన్ చేసినప్పుడు వాళ్ళు ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్తో కొలాబరేట్ అయ్యి చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ మల్టిపుల్ ఎవరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ స్పూన్ ఫీడింగ్ లాగా ఏముండదు అండ్ దే విల్ వర్క్ ఆన్ ద కాన్సెప్ట్స్ మల్టిపుల్ టైమ్స్. వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ లాజిక్స్ వాళ్ళంతలో వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు. ఈ స్కూల్ గురించి బయట వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే ముందు చెప్పినట్లే ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అక్కడ ఫిట్ ఇన్ కానీ పిల్లలకి దిస్ మే బీ ద బెటర్ థింగ్.